నమస్కారం. ప్రస్తుతం 1 ఇయర్ పరిపాలన ముగిసింది సార్. ప్రస్తుతం 1 ఇయర్ పరిపాలనలో మీరు పోలవరం నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేశారు? అంటే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అలాగే యంత్రాంగానికి ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంవత్సర కాలం పూర్తయింది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గెలిపించారని చాలా సంతోషంగా పండగ చేసుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమి గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా సంతోషకరంగా ఉన్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ఎన్ని బాధలకు గురయ్యారో ప్రతి ఒక్కరు కూడా అనుభవించారు. ఉద్యోగస్తులందరూ కూడా రాజీనామా చేసి ఇంటికాడ వేరే ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చూసుకున్నట్లయితే పెన్షన్ దగ్గర నుంచి ఇటు మహిళలకు కానీ లేకపోతే రైతులకు కానీ ఇటు ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వాల అనేక వైఫల్యాల వల్ల ఈరోజు అనేక గ్రామాల్లో డెవలప్మెంట్ కానీ లేకపోతే అనేకమైనటువంటి సదుపాయాలన్నీ కూడా తమ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఆడపడుచులు చూసుకున్నట్లయితే తల్లికి వందనం. ఈరోజు ఏదైతే కుటుంబాల్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు జమ చేయటం, అలాగే ఏదైతే చదువుకున్నటువంటి వారికి మంచి ప్రోత్సాహాలు అందిస్తూ వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించే విధంగా షైనింగ్ స్టార్స్ అనే అవార్డ్స్ ఇచ్చి వారికి ఆర్థికంగా కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించేటువంటి పని కానీ, అలాగే రైతులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఉచితంగా వారికి ఏదైతే రైతులకి డ్రిప్స్ పెట్టుకోవడానికి 90% సబ్సిడీ ఇచ్చి వారికి ఎరువుల రూపంలో తక్కువ రేట్లకి అందించే విధంగా అలాగే వాళ్ళకి గిట్టుబాటు ధర ఉండే విధంగా, అలాగే పంట అమ్మినటువంటి 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చేసుకువెళ్తుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి మేము వచ్చినటువంటి 2 నెలలకే 100 కోట్ల రూపాయలు నిర్వాసితులు అకౌంట్లోకి జమ చేయటం, అలాగే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి 900 కోట్ల రూపాయలు మళ్ళీ న్యూ డయాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, అలాగే 16,700 కోట్ల రూపాయలు ఈరోజు పోలవరంలో ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి నిధులు విడుదల చేయడం, అలాగే రీటెండరింగ్ పేరుతో గత ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేస్తే కనీసం వారు ఇచ్చినటువంటి 2019 ఎన్నికల హామీని తుంగలోకి తొక్కితే ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన 2 నెలలకే ఈరోజు నిర్వాసితులందరూ కూడా న్యాయం చేసేటువంటి పని ఈరోజు ఎన్డీఏ కూటమి చేసింది. అలాగే గత 2 నెలల క్రితం మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారిని మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలనీస్కి ఏదైతే R&R కాలనీస్ సంబంధించి వాళ్ళని మినిస్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆ గ్రామాల్లో ఉండేటువంటి నిర్వాసితులకు సంబంధించి గ్రామాల్లో విజిటింగ్ చేసి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ స్థితిగతులు తెలుసుకున్నారు. వెంటనే అక్కడ గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల వాళ్ళకి కట్టించినటువంటి ఇల్లు అనేక తప్పిదాలు వల్ల ఈరోజు వర్షం వస్తే వర్షం నీరు కూడా మొత్తం లోపల ఉండేటువంటి పరిస్థితి, అక్కడ సరైన వాటర్ సదుపాయం లేదు, అలాగే రోడ్లు లేవు, అలాగే స్కూల్స్ లేవు, అంగన్వాడీ బడి లేవు. ఇవన్నీ కూడా ఇమీడియట్లీగా ఆ కాలనీ గ్రామాలకు ఇవ్వాలని ఆదేశించడం, మళ్ళీ రీటెండరింగ్ పెట్టడం అనేది ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేనటువంటి పని. అలాగే ఈరోజు CMRF చూసుకున్నట్లయితే ఏదైతే సీఎం సహాయ నిధి నుంచి సుమారు 120 చెక్కులు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వరదల సమయంలో ఏదైతే వరద పీడిత ప్రాంతాలకు సంబంధించి సుమారు ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించడం, అలాగే ఏదైతే నిర్వాసితులకు సంబంధించి ఇది IKS కార్డ్స్ ఇచ్చి వారికి 35 కేజీల రైస్ని అందించడం, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో ఈరోజు ఎంత ఆదరణ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజల ద్వారాగా ఈ అభివృద్ధి చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో అమరావతి ఒక కన్ను అయితే ఇటు పోలవరం రెండో కన్నుగా భావించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ గారి సహాయ సహకారాలతో
పోలవరం నియోజకవర్గం సంబంధించి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు గిరిజన గుడేలకు సంబంధించి ఎక్కడ కూడా సరైన రోడ్డు సదుపాయాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాటలతో కాలయాపన చేసుకుంటూ 5 ఏళ్లు గడిపినటువంటి వైసీపీ కానీ గత ప్రభుత్వాలు కానీ ఈరోజు అలా కాకుండా వచ్చినటువంటి 2 నెలలకే టీఆర్కి సంబంధించి 27 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, దానికి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు అలాగే డ్రైనేజీ వ్యవస్థ మేము ఏర్పాటు చేయడం, అలాగే ఆర్ఎంబీకి సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయలు మేము ఈ జీలింగవెల్లి మండలం కానీ బుట్టాయిగూడెం మండలం కానీ పోలవరం మండలాల్లో ఈ రోడ్లను కన్స్ట్రక్షన్ చేయటం, అలాగే అగ్రికల్చర్కి సంబంధించి రైతులకు సంబంధించి వాళ్ళకి డ్రోన్స్ ఏర్పాటు చేయటం, అలాగే వారు సంబంధించి బ్యాంకుల్లో వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక లావాదేవీల కోసం వాళ్ళకి అప్పులు ఇప్పించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుందంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈరోజు ఇదే విధంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు అనేక గ్రామాల్లో నీటి సదుపాయం సరిగ్గా లేక చాలా మంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన పోలవరం నియోజకవర్గం సంబంధించి 57 వాటర్ ట్యాంకులు శంకుస్థాపన చేశాం. అలాగే ప్రతి పంచాయతీలో ఎన్డీఏ కూటమి బ్రాండ్ ఉండాలని ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి సర్వే చేసి లబ్ధిదారులు అయితే వెంటనే వారికి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాట్లు, అలాగే మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు ఏర్పాటు చేసి ఆ రేషన్ కార్డ్స్ లో ఉన్నటువంటి అనేక తప్పిదాల వల్ల కొంతమందికి పెన్షన్స్ కూడా రావటం లేదు. దాన్ని మళ్ళీ డివైడ్ చేసి వారికి సంబంధించి కొత్త పెన్షన్స్ ఏర్పాటు చేయడం, కొత్త రేషన్స్ కార్డు ఇవ్వడం, అలాగే ఇల్లు లేనటువంటి నిరుపేదలకి మళ్ళీ వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి 1 సంవత్సర కాలంలో చేసినటువంటి ఘనత ఇది. అలాగే 5 సంవత్సరాల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మా కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే ఒక జిల్లా మీటింగ్ లో ఒక కలెక్టర్ గారు అన్న మాట 5 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోసినటువంటి వైసీపీ ఘనత ఈరోజు సుమారు మళ్ళీ మనకి 27 కోట్లే కాదు మళ్ళీ ఇంకొక 30 కోట్లు ఇవ్వాలని మొన్న మనోహర్ గారిని కలెక్టర్ గారిని అడిగితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకొక 30 కోట్ల రూపాయలు కూడా మేము పిఆర్కి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్లు లేనటువంటి గ్రామాలు లేకుండా ఉండాలని మేము ఆ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నియోజకవర్గం తరఫున అలాగే లోకేష్ గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేము పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మేము 2027 కల్లా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ పోలవరం ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తామని ఛాలెంజ్ మేము ఈరోజు పనులు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇదొక ఒక మంచి ఘట్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి కూడా చరిత్రలో తిరుగులేనటువంటి ఒక నాయకత్వంగా మేము ముందుకు తీసుకువెళ్ళాలని, అలాగే ఇక్కడ ఎవరు చేయని విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలని మేము భావిస్తున్నాం. కనుక ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి ఎంతో అభివృద్ధి ఎంతో మందికి ఈరోజు ఫోన్ ద్వారాగా అయ్యేటువంటి సమస్యలు కూడా గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు. తప్పకుండా మేము ఇంకొక 4 ఏళ్లలో మా పోలవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చే విధంగా, అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా మేము తీసుకెళ్తున్నాం. ఈ ప్రోత్సాహానికి ఈ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏజెన్సీ గ్రామాలైనటువంటి పోలవరం నియోజకవర్గంలో అనేక గ్రామాలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా సరైన వైద్య సదుపాయం లేక ప్రజలందరూ కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో మేము గత సంవత్సర కాలంలో సడన్ విజిటింగ్లు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే ఆశా వర్కర్ల దగ్గర నుంచి నర్సులు, అలాగే అక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇలాగ సడన్ విజిటింగ్లు పెట్టి వాళ్ళని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వర్షాకాలంలో అనేక రహదారులు సరిగా లేక వాళ్ళు అక్కడ డాక్టర్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామానికి ఆ నర్సులు ఖచ్చితంగా ఉండేటువంటి ఏర్పాటు చేశాం. తప్పకుండా ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి గ్రామంలో వైద్య సదుపాయం సరిగా అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే హాస్టల్స్ చూసుకున్నట్లయితే చదువుకున్నటువంటి పిల్లల హాస్టల్స్లో పోలవరం నియోజకవర్గం 23 హాస్టల్స్ ఉన్నాయి. 23 హాస్టల్స్లో ఆకస్మిక తనిఖీలే చేయడం జరుగుతుంది. వారికి సరిగైన పోషకాహారం అందిస్తున్నారా లేదా,
సరిగా వారికి చదువు చెప్తున్నారా లేదా, లేకపోతే ఆ స్కూల్కి సంబంధించి సరిగా ఏదైతే రిజల్ట్ వస్తున్నాయా లేదా, వారికి సరైన వైద్య సదుపాయం అందుతుందా లేదా అనేటువంటి క్షేత్రస్థాయిలో మేము విజిటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయులు కానీ, హెచ్ఎంస్ కానీ, వార్డెన్స్ కానీ, అలాగే అక్కడ వంట కుక్స్ వారందరినీ కూడా అప్రమత్తం చేసి పర్ఫెక్ట్గా ఉద్యోగాలు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. గత ప్రభుత్వాల్లో ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి కనీసం ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి ఎంతో అశ్రద్ధగా పనిచేసినటువంటి అధికారులు ఈరోజు అధికార యంత్రాంగం ఈరోజు పని చేయకపోతే మనకు పనిష్మెంట్ ఉంటుంది, తప్పకుండా ఎన్డీఏ కూటమి మనల్ని ఉద్యోగం బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే శిక్షిస్తారనేటువంటి ఒక భయంతో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మన 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా ఇటు చదువుకున్నటువంటి పిల్లలకి, అలాగే ఇటు ఏదైతే గృహిణులకు కానీ, లేకపోతే రైతులకు కానీ, లేకపోతే ఉద్యోగస్తులకు కానీ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుంది. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, రానున్న ఇంకో 4 ఏళ్లలో ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పరిగెత్తించడానికి మా వంతుగా మేము ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. తప్పకుండా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై మాకు అవగాహన ఉంది. క్షేత్రస్థాయిలో మేము 10 సంవత్సరాలు తిరిగాం. ఆ 10 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో, ఏ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయటువంటి పరిస్థితులు మాకు పూర్తిగా తెలుసు. దాని మీద మేము ఈరోజు క్షేత్రస్థాయిలో తెలిసినటువంటి ఏదైతే సమస్యలను ఈరోజు మేము తప్పకుండా పరిష్కరించడానికి మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క 7 మండలాలకు సంబంధించి 7 మండలాలు ఉన్నటువంటి సమస్యల్ని మేము తీర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు కానీ, లేకపోతే అధికార యంత్రాంగం కూడా ప్రతి ఒక్క దానికి యాక్టివిటీస్ చేసుకుంటూ గ్రామాల్లో ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు, అలాగే అధికార యంత్రాంగం అప్రమత్తమై పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తాం.